Assalamu alaikum warahmatullahi wabarakatuh sisters and brothers. Welcome back to Munni's Magic World. Without wasting time, let's start our class. థర్డ్ లెసన్ హర్కాత్ అండి. ఇది నేను నోట్స్ ఎలా రాసుకున్నానో చెప్తానని చెప్పాను కదండి. సో నోట్స్ ఎలా నోట్ చేసుకున్నానో నేను చెప్తున్నానండి. థర్డ్ లెసన్ హర్కాత్. జబర్, జేర్, పేష్లను హర్కాత్ అంటారు. మనం ఇలా నోట్స్ రాసుకోవడం వల్ల మనకు ఎప్పుడన్నా ఏమైనా డౌట్స్ వస్తే చూసుకుంటే మనకు వెంటనే అర్థమవుతుందండి. అందుకు నోట్స్ మెయింటైన్ చేయడం అన్నది చాలా మంచిదండి. మనం నోట్స్ మెయింటైన్ చేస్తే మనం ఏదైనా మర్చిపోయినా మనం చూసుకుని మనకు వెంటనే గుర్తు వస్తుంది. ప్లస్ ఏదైనా డౌట్ వచ్చినా చూసుకోవచ్చు. అందుకే నోట్స్ అన్నది మనం మెయింటైన్ చేసుకోవాలి డెఫినెట్గా. జబర్, జేర్, పేష్లను హర్కాత్ అంటారు. ఇవి కొంచెం కూడా సాగదీయకూడదు. ఈ పాయింట్స్ నేను ఆల్రెడీ నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను కదండి. సేమ్ క్లాస్ చెప్పిన పాయింట్సే నేను నోట్ చేసుకున్నానండి. మీకు ఏదైతే క్లాస్లో నేను చెప్పానో లాస్ట్ క్లాస్లో అవన్నీ నేను నోట్స్లో కూడా నోట్ చేసుకున్నాను అంతే. ఖాళీగా లేని అలీఫ్ను హంజా అంటారు. 2 జబర్లు, 2 పేష్లు, 2 జేర్లు ఉంటే కూడా దాన్ని హంజా అంటారు. ఇవి జస్ట్ మనకి హర్కాత్ లెసన్లో మనకి వర్డ్స్ ఎలా చదవాలో ఇచ్చారు కదండి. అవి నేను 2-3 ఎలా చదవాలి అన్నది కూడా నోట్ చేసుకున్నాను. ఎలా చదవాలి అన్నది నోట్ చేసుకున్నానండి. ఇప్పుడు జేర్ అండి. జేర్ని సపరేట్ పేజ్లో మనకి నూరానీ ఖాయిదాలో కూడా జేర్ సపరేట్ పేజ్లో ఉన్నది కదండి. సేమ్ అదే విధంగా నేను జేర్ని కూడా నోట్ చేసుకున్నాను. జేర్ కూడా కొంచెం కూడా సాగదీయకూడదు. జేర్ ఎలా చదవాలి అన్నది ఒక 3 ఎగ్జాంపుల్స్ కింద నోట్ చేసుకున్నానండి. వర్డ్స్ కూడా మనం చదివాం కదా లాస్ట్ క్లాస్లో, అది కూడా జస్ట్ 2 వర్డ్స్ నోట్ చేసుకున్నాను. ఇప్పుడు పేష్ అండి. పేష్ని ఎలా చదవాలి అన్నది కూడా మనం ఉకారంతో చదవాలి పేష్ని కదా. అదే జస్ట్ కొన్ని ఎలా చదవాలన్నది నోట్ చేసుకుని కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదండి, అదొక 2 వర్డ్స్ నాకు గుర్తుంటాయని నేను నార్మల్గా నోట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఏంటి మనం నూరానీ ఖాయిదాని పక్కన పెట్టుకుని నోట్స్ అన్నది నోట్ చేసుకుంటే మనకి తర్వాత యూజ్ అవుతుందండి. ప్లస్ మనకి ప్రాక్టీస్గా కూడా ఉంటుంది. థర్డ్ లెసన్ నోట్స్ కంప్లీట్ చేసేసాను కదండి. నెక్స్ట్ క్లాస్లో ఫోర్త్ లెసన్ చెప్తానండి. నెక్స్ట్ క్లాస్లో ఫోర్త్ లెసన్ హురుఫే మద్దా ఆ టాపిక్ గురించి చెప్తానండి. నెక్స్ట్ క్లాస్లో ఎలా చదవాలో 1కి 10 సార్లు వింటూ ప్రాక్టీస్ చేయండి. 1కి 10 సార్లు వినండి. ప్రతి క్లాస్ ఒక క్లాస్ పర్ఫెక్ట్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి వినండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.